మానవత్వం మరియు యుద్ధం. మానవత్వం మరియు యుద్ధం శక్తి పరిణామం యొక్క లెన్స్ ద్వారా. ద్వంద్వ స్వభావం. మానవత్వం యుద్ధం. మానవత్వం అనేది స్పృహతో కూడిన శక్తి, ప్రేమ, అభ్యాసం మరియు సృష్టి సామర్థ్యం. యుద్ధం అంటే శక్తి తనకు తాను వ్యతిరేకంగా మారడం, కమ్యూనికేషన్, సమతుల్యత మరియు నమ్మకం పతనం. శక్తి పరిణామంలో మానవత్వం అనేది మొదటగా ఇలా ప్రశ్నించింది: యుద్ధం ఎందుకు ఉంది మరియు మనం బదులుగా శాంతిని ఎంచుకోగలమా? మానవులు యుద్ధాన్ని ఎందుకు సృష్టిస్తారు? శక్తి సిద్ధాంత వీక్షణ. యుద్ధానికి కారణం మరియు శక్తి పరిణామ వీక్షణ. వ్యత్యాస భయం. వ్యవస్థల మధ్య శక్తి ప్రసరణను నిరోధించడం. శక్తి అసమతుల్యత. ఒక సమూహం శక్తి వనరులను నిల్వ చేస్తుంది. సంభాషణ కోల్పోవడం. శక్తి కమ్యూనికేషన్ గా ప్రవహించడం ఆగిపోయినప్పుడు. తెగిపోయిన ఫీడ్బ్యాక్ లూప్లు. స్వీయ దిద్దుబాటు లేకపోవడం. ఇవి భావోద్వేగాలు, అవగాహనను అధిగమిస్తాయి. కనెక్షన్ విఫలమైనప్పుడు యుద్ధం అనేది శక్తి విస్ఫోటనం. శాంతి అనేది సమతుల్యత మరియు అవగాహనతో ప్రవాహాన్ని పునరుద్ధరించడం. మానవత్వాన్ని ఏది ప్రత్యేకంగా చేస్తుంది? మానవులు మాత్రమే వీటిని చేయగలరని తెలిసిన జీవులు కనుక. యుద్ధానికి గల కారణాలను ఆలోచించండి. అహింసా ప్రత్యామ్నాయాలను ఊహించుకోండి. బాధను మరింత బాధగా కాకుండా జ్ఞానంగా మార్చండి. శక్తిని శాంతియుతంగా అభివృద్ధి చేసే వ్యవస్థలను, చట్టాలు, నీతి, సంస్కృతులు సృష్టించండి. యుద్ధం వర్సెస్ శాంతి. శక్తి ప్రవాహానికి రెండు మార్గాలు. యుద్ధ మార్గం ద్వారా వ్యత్యాసము అణచివేయబడుతుంది. శక్తి బాహ్యంగా విస్ఫోటనం చెందుతుంది. భయం నుండి ప్రతిచర్య పుడుతుంది. ఇది స్వల్పకాలిక శక్తి, మరింత విభజనలో ముగుస్తుంది. శాంతి మార్గం ద్వారా వైవిధ్యాన్ని స్వీకరించబడుతుంది. శక్తి మధ్య ప్రవహిస్తుంది. అవగాహన నుండి ప్రతిస్పందన పుడుతుంది. ఇది దీర్ఘకాలిక పరిణామం. ఇది భాగస్వామ్య వృద్ధికి దారితీస్తుంది. ఒక చేతన మలుపు. మానవత్వం యొక్క సవాలు కేవలం మనుగడ కాదు, ఇది మనం శక్తితో అభివృద్ధి చెందడము. పురాతన నమూనాలను పునరావృతం చేయడానికి మన అవగాహనను ఉపయోగిస్తామా, లేదా శక్తిని సామరస్యం, ఉపశమనము మరియు భాగస్వామ్య భవిష్యత్తు వైపు నడిపిస్తామా? సారాంశం. మానవత్వం మరియు యుద్ధం ఒకే వాక్యంలో. యుద్ధం అనేది వ్యత్యాసం యొక్క దుర్వినియోగం. మానవత్వం యొక్క అత్యున్నత ఉద్దేశ్యం ఆ వ్యత్యాసాన్ని అనుసంధానంగా మార్చడం.